తపాల రొట్టి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వరిపిండి కావాలి, ఒక లోటాడు పిండి అయితే ఒక లోటాడు నీళ్ళు పోసుకోవాలి. ఈ వాటర్ ఇలా మరగబెట్టుకోవాలి. ఫస్ట్ మరగబెట్టుకున్న తర్వాత మన ఇష్టం, మనం సాయిమినపప్పు అయినా వేసుకోవచ్చు, శనగపప్పు అయినా వేసుకోవచ్చు, లేకపోతే బొబ్బర్లు అయినా వేసుకోవచ్చు. నానబెట్టి ముందు వాటర్ కాగినప్పుడు ఇలా వేసుకోవాలి. వీటిలో వేసుకుని ఇలా వాటర్ కాగేటప్పుడు కొంచెం అయ్యి కొంచెం మరగాలి. ఇలాగా దీన్ని ఉపకటం అంటారు అన్నమాట. ఇలా పిండి పోసి వాటర్ కాగిన తర్వాత మన ఉప్మా టైప్లో ఇలా తిప్పాలి. గట్టిపడిపోయే వరకు తిప్పాలి. ఇలా గట్టిగా అయిపోయేలా తిప్పుకోవాలి. ఇదైతే కొంచెం సాయిమినపప్పు, కొంచెం శనగపప్పు వేసాను. మనకి ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. లోటాడు పిండికి కొంచెం 50 గ్రాములు వేసుకోవాలి. మగ్గబెట్టేసాను. ఇది ఆరాలి, బాగా ఆరిపోవాలి. ఎందుకంటే ముద్ర రావాలి. బాగా ఆరిపోవాలన్నమాట. దారింది పిండి. దీంట్లో ఇలా ఉల్లిపాయ ముక్కలు, కొంచెం 2 ఉల్లిపాయలు ముక్కలు పోసి సన్నగా సీట్లాగా, పచ్చిమిరపకాయలు 5 పచ్చిమిరపకాయలు, అవి కూడా చిన్న ముక్కలుగా తరిగి, ఇవి కొంచెం కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి. బోన్లో బలా ఇలా కలుపుకోవాలి. ఇలా ముద్ద చెప్పాలి. ఇలా చుట్టి ఇలా పాన్లో వేసుకోవాలన్నమాట. దీంట్లో ఆయిల్ వేయాలి. ఇట్లా ఆయిల్ వేసుకుని ఇలా వేస్తే ఇలా నొక్కుంటూ మనసుగా నొక్కాలి. అది
పలసగా నొక్కిన తర్వాత రోల్స్ పెట్టాలి. దీంట్లో ఆయిల్ వేయాలి. ఈ పొయ్యి మీద పెట్టాలన్నమాట. స్టవ్ ఆన్ చేస్తే అందులో పెట్టాలి. అమ్మమ్మ ఇప్పుడు హోల్స్ ఎందుకు పెట్టాలి? రోల్స్ పెడితే దీంట్లో ఆయిల్ పడి బాగా కాలద్దు అన్నమాట. లేకపోతే రోల్స్ పెట్టకపోతే ఆయిల్ పడదు ఇందులో. ఓ ఆయిల్ పడి ఇంకా బాగా కాలుద్ది. సరే ఫ్రెండ్స్, ఈరోజు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాం. ఇప్పుడు ఆవిరి కోసం ఆవిరి పైకి పోకుండా ఒక ప్లేట్ పెడుతున్నాం. ఇలాగ ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టాక ఒక 10 నిమిషాల తర్వాత తీసి కాలిన తర్వాత కొంచెం వెనక్కి తిప్పి మళ్ళీ కాల్చుకోవాలి. పక్క తిప్పి కాల్చుకోవాలి. సో అలాగా అది తయారవుతుంది. కాలాక మళ్ళీ చూద్దాన్ని. సో వెయిటింగ్ ఫర్ ది రెసిపీ. ఫ్రెండ్స్, 2 నిమిషాల తర్వాత తీసి ఆ హోల్స్లో ఆయిల్ పోయాలి. చూడండి ఎలా కాదు. ఇలా ముద్దలా చుట్టుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. వేడి వేడి తపాల రొట్టె రెడీ. ఈ వారం క్రిస్పీ అండ్ టేస్టీ తపాల రొట్టె రెడీ. ఇప్పుడు మా అమ్మమ్మ గారు టేస్ట్ చేయబోతున్నారు. ఇలాంటి తపాల రొట్టె ఎంతమంది తినాలందో కామెంట్ చేయండి. ఇలాంటి మరింత వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.